ఆంధ్రప్రదేశ్లో సంచలనం కలిగించిన పవిత్ర కేసుకు సంబంధించి ఈ రోజు ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తున్నాను. గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఖరారు చేస్తున్నాను. కేసు తెచ్చామండి. బాధపడితే ఏం చేస్తున్నాడు? శిక్ష పడినాడు, విదేశాల్లో హ్యాపీగా తిరుగుతున్నాడు. మేము మాత్రం ఇక్కడ అర్థం చూస్తున్నాం. ఎప్పుడు అలా అనుకోకండి. ఎప్పటికైనా న్యాయం గెలిచి తీరుతుంది. గెలుస్తుందమ్మా, కానీ నేను బతికుండగా గెలుస్తుందా లేదా నేను చచ్చాక గెలుస్తుందా అనేదే నా భయం అంతా. ఈ తల్లి భయంలో కోర్టు తీర్పిచ్చిన అభయం ఎక్కడా కనిపించడం లేదు. ఎందుకంటే పవిత్ర ఆత్మహత్య 2002లో జరిగింది. 2004లో అంటే కేవలం 2 ఏళ్లలోనే నిందితుడు సంజయ్కి 5 ఏళ్ల జైలు శిక్ష విధించింది స్థానిక కోర్టు. సంజయ్ హైకోర్టుకు వెళ్లడంతో 2011లో తన తీర్పునిచ్చిన హైకోర్టు శిక్షను 2 ఏళ్లకు కుదించింది. ఆ వెంటనే సంజయ్ సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళాడు. 2026 ఫిబ్రవరిలో తీర్పు వచ్చింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత కూడా నిందితుడికి స్తోమత ఉంటే రివ్యూ పిటిషన్ వేసుకోవచ్చు, క్యూరేటివ్ పిటిషన్ వేసుకోవచ్చు, ఉరిశిక్ష గనక పడి ఉంటే మెర్సీ పిటిషన్ కూడా వేసుకోవచ్చు. శిక్షకి కారణమైన సంఘటన జరిగి ఇప్పటికి 24 ఏళ్ళు, శిక్ష పడి 22 ఏళ్ళు, ఇంకా శిక్ష అమలు కాలేదు. ఎప్పటికి అమలు అవుతుందో తెలియదు. అయితే కోర్టులో కేసు మాత్రం గెలిచినట్టు కనిపిస్తుంది. కానీ ఈ శిక్ష నిందితుడికి పడినట్ట, న్యాయం కోసం అలు పెరగకుండా పోరాడుతున్న పవిత్ర తల్లికి, ఆమె కుటుంబ సభ్యులకి పడినట్ట. ఎవరి కోణంలో ఆలోచిస్తే వాళ్ళ కోణంలో న్యాయం వివిధ రకాలుగా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం భారతదేశ జనాభా చైనాను దాటేసింది. 147 కోట్ల జనాభాతో వరల్డ్ నెంబర్ 1 అయింది. భారతదేశంలో ఇప్పుడు మొత్తం 5.5 కోట్లకు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయి. జడ్జిలు మాత్రం లోవర్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు తీసుకున్నా కూడా సుమారు కేవలం 22,000 మంది మాత్రమే ఉన్నారు. అంటే సగటున ప్రతి 10 లక్షల మందికి 14 నుండి 15 మంది జడ్జిలు మాత్రమే ఉన్నారు. వివాదాలు పెరుగుతూ ఉన్నాయి, నేరాలు పెరుగుతూనే ఉన్నాయి. న్యాయస్థానాలు, జడ్జిలు మాత్రం దానికి తగ్గట్టు పెరగడం లేదు. ప్రపంచంలో వేరే ఏ దేశం తీసుకున్నా 10 లక్షల మంది జనాభాకి కనీసం 100 మంది జడ్జిలైనా ఉన్నారు. ఈ దయనీయమైన భారత న్యాయ వ్యవస్థ పరిస్థితిని నేరుగా భారత ప్రధానమంత్రికి వివరిస్తూ 2016లో అంటే 10 ఏళ్ల క్రితమే స్వయంగా అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రజలకు సకాలంలో న్యాయం అందజేయలేకపోతున్నామని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎంత కష్టం ఉన్నా కూడా మన దేశంలో ఉన్న న్యాయమూర్తులు నిరంతరం శ్రమిస్తూ ప్రజలకు న్యాయం చేయాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేసులు పరిష్కరించుకోవడానికి అవకాశాలు కల్పిస్తున్నాయి. మధ్యవర్తిత్వంతో కేసులు పరిష్కరిస్తే నగదు ప్రోత్సాహకం కూడా ఇస్తున్నారు. అందుకే న్యాయ వ్యవస్థలో జనాభాకు తగ్గ నిష్పత్తిలో న్యాయస్థానాలు, న్యాయమూర్తులు, న్యాయవాదులు, ఇతర న్యాయస్థాన సిబ్బంది సంఖ్య పెరగాలి. కోర్టులో కేసు తుది తీర్పు ఇవ్వడానికి నిర్దిష్ట గడువు, కాలపరిమితి పెట్టి తీరాలి. ఎందుకంటే న్యాయాన్ని ఆలస్యం చేస్తే అన్యాయం చేసినట్టు కాదు, న్యాయాన్ని చంపేసినట్టే.